ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నేను ఒక న్యూస్ చూశాను. ఇండియన్ బ్రదర్స్ ఇద్దరు అమెరికాలో డాక్టర్స్ గా ఉంటూ కూడా వాళ్ళు వేరే మనీ లాండరింగ్ అని చెప్పేసి H1B వీసా మోసాలకు పాల్పడము. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అక్కడ అమెరికన్ గవర్నమెంట్ 400 సంవత్సరాలు జైలు శిక్ష ఖరారు చేసింది. అంటే ఇంకా లైఫ్ ప్రిజన్మెంట్ అనుకోవచ్చు. ఒకసారి డీటెయిల్ గా వెళ్తే, భారతీయుల్లో ప్రతిరోజు మనం టీవీ చూసినా, పేపర్లు చూసినా, సోషల్ మీడియా చూసినా మోసం మోసం మోసం. కష్టపడి సంపాదించాలన్న ఆలోచన కన్నా తొందరగా మనీ సంపాదించడం ఎలాగా, తొందరగా గొప్పవాళ్ళు అయిపోవడం ఎలాగా, తొందరగా సుఖాలు సంతోషాలు అనుభవించడం ఎలాగా, వీటి వైపు మనిషి మైండ్లో పూర్తిగా తిరుగుతూ ఉంటుంది. ఈ భారతీయ తత్వంలోనే దాదాపు ఈ మధ్యకాలంలో బాగా చొచ్చుపడిపోతుంది. ఒకప్పుడు భారతీయులు అంటే అధిక శ్రమ చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, నీతి నిజాయితీగా బతికేవాళ్ళు అనే పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి జీవితం ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు, వాళ్ళు చెప్పినటువంటి నీతి బోధనలు లేవు. సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరికి వాడే యమునా తీరే అనే పరిస్థితి లోపల తాను సొంత నిర్ణయాలు తాను తీసేసుకోవడం, ఇరుగు పొరుగు వాళ్ళని చూసేసి తమ తొందరగా డెవలప్ అయిపోవాలని, ఎవడో తప్పు పని చేసి పైకి వచ్చాడు కాబట్టి నేను కూడా అలాగే రావాలనే కోరికతో చాలామంది అన్ని రకాల మోసాలకి పాల్పడుతున్నారు. చివరికి సొంత వాళ్ళని చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇలా ప్రతిరోజు మనం కొన్ని వందల వార్తలు చూసి మనకు కూడా విసిగెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. నిజాయితీగా ఉండేవాళ్ళు కూడా చాలామంది తమ నిజాయితీని మార్చుకుంటే బాగుండేమో, వాళ్ళంత తొందరగా డెవలప్ అవుతున్నప్పుడు మనం ఎందుకు ఇంత నిజాయితీగా ఉండాలని ఒక భావన కూడా కలిగేటట్టుగా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ తప్పు చేసిన వాడు ఏదో ఒక రోజున తప్పనిసరిగా దొరకాల్సిందే, వాడు శిక్ష అనుభవించాల్సిందే పరిస్థితులు ఏర్పడతాయి. తాత్కాలికంగా వాడు గొప్పవాడు కావచ్చు, తాత్కాలికంగా సుఖాలు అనుభవించవచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం అది సాధ్యం కాదని మనకు చరిత్ర కొన్ని లక్షల సార్లు నిరూపించబడింది. అదే ఇప్పుడు కూడా జరిగింది. అమెరికాలో భాస్కర్ సవానీ, అరుణ్ సవానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని పెట్టారు. ఈ సవానీ గ్రూప్ లో భాస్కర్ సవానీ అనేటువంటి వాడు, అరుణ్ సవానీ అనేటువంటి వాళ్ళు ఇద్దరు బ్రదర్స్. వీళ్ళిద్దరూ కలిసి కంపెనీని ఫ్లోట్ చేసి ముందుగా H1B వీసాల లోపల తప్పుడు పనులకు సిద్ధపడ్డారు. అంటే వీళ్ళ దగ్గర నిజంగా ఎంప్లాయ్మెంట్ లేకపోయినప్పటికీ ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి H1B వీసా మీద చాలా మంది తీసుకొని ఈ ఎంప్లాయీస్ని వేరే చోటికి పంపించేట్లు ప్రయత్నాలు వీళ్ళు చేశారు. లేదా H1B వీసా మీద తీసుకురావడం, వాడిని వదిలేయడం, వాడు ఏదో ఒకటి ప్రైవేట్ జాబులు చేసుకొని బతకడానికి, అంటే అమెరికాలో ప్రవేశం కోసం నేను ఉపయోగించుకున్నాను. ఈ రకంగా చాలామందిని వందల వేల సంఖ్య లోపల వాళ్ళు అమెరికాకు ఇండియన్స్ చాలామంది తీసుకొచ్చారు. ఇది H1B వీసాలో అక్రమాలకు పాల్పడ్డది. H1B వీసా అనేది ఒక కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తే దానికి తగ్గట్టుగా ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళు జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళని అక్కడ ఉంచేటట్టుగా ఏర్పాటు చేయాలి. వాళ్ళని అమెరికా మీద వదిలిపెట్టేసేసి మీరు ఓన్లీ లోపలికి రావడానికి మేము అవకాశం కల్పిస్తాం, తర్వాత మీ బతుకు మీరు బతకండి అని చెప్పి పంపించడానికి కాదు. కానీ వీళ్ళు చేసిన పని అది H1B వీసాలో అక్రమం కిందకు వస్తుంది. అక్కడితో ఆగలే వీళ్ళు ఏం చేశారు, మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డారు. అంటే హెల్త్ స్కీమ్లు కొన్ని ఓపెన్ చేసేసి ఆ స్కీమ్లలో విపరీతంగా డబ్బు సంపాదించేసేసి ఆ డబ్బుని వీళ్ళు విదేశాలకు పంపించడం, వేరే వాటికి వాడుకోవడం, లెక్కలు సరిగ్గా చూపించకపోవడం, ఇలాగ ప్రభుత్వాన్ని మోసం చేయడం జరిగింది. ఈ మోసాలు చాలా కాలం చేశారు. మెల్లమెల్లగా అది బయటికి రావడం ప్రారంభమైంది. పట్టుకున్నారు. తర్వాత వీళ్ళని కోర్టుకు పంపించడం జరిగింది. కోర్టులో ఇప్పుడు శిక్ష పడే ఖరారయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నట్టు మాట ప్రకారంగా వీళ్ళు చేసిన తప్పులన్నిటికీ కలిపి లెక్కలు వేసుకుంటే భాస్కర్ సవానీకి 429 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అలాగే అరుణ్ సవానీకి 5 సంవత్సరాలు శిక్ష పట్టేట్టుగా ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళతో పాటుగా వేరే వాడు కూడా ఇంకొక దీంట్లో సహాయం చేసిన వాడు అంటున్నారు, వాళ్ళకి 40 సంవత్సరాల దాకా కూడా శిక్ష పడే పరిస్థితి ఉంది అంటున్నారు. అంటే మనిషి 429 సంవత్సరాలు బతుకుతాడా, 405 సంవత్సరాలు బతుకుతాడా అంటే ఇక్కడ లైఫ్ సెంటెన్స్ కింద లెక్క. చేసిన తప్పులన్నీ కలిపితే 400 సంవత్సరాలు అంత తప్పులు ఉన్నాయి. 400 సంవత్సరాలు అసలు ఉండడు, మనిషి ఉండడు. కానీ ఎంతకాలం ఉంటే అంతకాలం ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగా కూడా బయటికి రాడిగా ఆ జైల్లోనే అతను చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మరణ శిక్ష సపరేట్గా డైరెక్ట్గా వేయకుండా లైఫ్ సెంటెన్స్ అంటున్నారు. మన దగ్గర ఇండియాలో లైఫ్ సెంటెన్స్ అంటే ఏం చేస్తున్నారంటే, వాడు ప్రవర్తన బాగా ఉంటే ముందుగానే 10-15 ఏళ్ల ముందరే వాడిని వదిలిపెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ 400 సంవత్సరాలు చేసిన తర్వాత వాడికి అవకాశాలు ఉండవు. ఏది మైనస్ చేసుకుంటూ వచ్చినా లాస్ట్కు వాడికి ఇంకా ఉంటుంది కాబట్టి జీవితం అక్కడే అంతమైపోతుంది పరిస్థితి. ఇలాంటివి చూసైనా కనీసం మిగతా వాళ్ళలో కొద్దిగా సిగ్గన్న వచ్చి కాస్తన్న వాళ్ళకి పరివర్తన జరిగి మార్పు వస్తే మంచిది. మన దేశంలోనే ఇట్లాంటి అవకతవకలకు పాల్పడటం ఇక్కడ మన దగ్గర ఎలాగూ శిక్షలు పడడం చాలా కష్టం. ఇక్కడ ఒకవేళ దొరికినా కూడా కోర్టుల లోపల దీన్ని లాగించడానికి కనీసం 10 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కూడా లాగించడానికి అవకాశాలు మన దగ్గర ఉన్నాయి.
మన దగ్గర ఉన్న చట్టంలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకొని ఎంతకాలమైనా సరే కేసులు నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కాకుండా లా స్ట్రింగెంట్గా ఉన్నప్పుడే ఇలాంటి వాటికి అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి మన చట్టంలో కూడా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఏ కేసు అయినా మ్యాక్సిమం 3 years లోపల కంప్లీట్ అయ్యేట్టుగా ఒక చట్టం తీసుకొచ్చినట్టయితే మనకు తొందరగా కేసుల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. తప్పు చేయని వాళ్ళు బయటకు వచ్చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడుతుంది. తద్వారా మిగతా వాళ్ళు కూడా తప్పులు చేయాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడైతే చట్టం స్ట్రాంగ్గా ఉండదో ఈ లొసుగులు లోపాలు అడ్డం పెట్టుకొని ఎంతమంది అయినా ఇలాగ తప్పులు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ యుఎస్లో అలాంటి పరిస్థితి లేదు. యూరోపియన్ కంట్రీస్లో కానీ యుఎస్లో కానీ వాళ్ళ రాజ్యాంగం అంతా కలిపితే 3 పేజీలు 4 పేజీలు 5 పేజీలు ఉంటుంది. మనది బ్రహ్మాండ పెద్ద రాజ్యాంగం, కానీ చివరికి అమల్లో వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే ఏమీ లేని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటువంటి పరిస్థితి నుంచి మనం బయటకు వచ్చి నిజమైన వాస్తవిక పరిస్థితి లోపల మనం మార్పులు చేర్పులు చేసుకుంటే కానీ ఇండియన్స్ లోపల మళ్ళీ నీతి నిజాయితీ పెరిగి ధర్మం కోసం పాటుపడే పరిస్థితులు ఉండవు. థ్యాంక్ యూ.